కాబట్టి అంతా ప్రశాంతంగా అయిపోతుందని అనుకున్నారు. ఎందుకంటే అప్పుడు జనసేన లేదు. ఇప్పుడు జనసేన ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది. దాదాపు 31 అసెంబ్లీ స్థానాలు ఇద్దరికి కలిపి తెలుగుదేశం పార్టీ త్యాగం చేయడం. సో ఇటువంటి నేపథ్యంలో అంటే ఎంపీ స్థానాలకు సంబంధించి పెద్దగా లొల్లు ఏం జరగట్లేదు, కానీ ఈ అసెంబ్లీ స్థానాల విషయంలో జరుగుతున్న లొల్లు ఏదైతే ఉందో వాళ్ళని బుజ్జగించడం, వాళ్ళ అలకలు కులుకులు అవన్నీ తీర్చే ప్రయత్నం చేయడం ఇప్పటికీ ఇంకా ఒక కొలిక్ అయితే రాలేదు. అది రేపొద్దున్న లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెడుతుందా అనేది ఈ లోపల ఈ వాలంటీర్ల సమస్య ఒకటి, వాలంటీర్ల ఇష్యూ ఒకటి ఒక ఊహించని షాక్ ఇచ్చిందని చెప్పాలి తెలుగుదేశం పార్టీకి. లేదంటే ఆ పార్టీకి అనుబంధంగా ఉన్న ఒక సంస్థ ద్వారా ఆ పిటిషన్ వెళ్ళింది అనేది ఇప్పుడు ప్రజల్లో బాగా బలంగా వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళు పడుతున్న కష్టాలు మండు టెండలో బయటకు వచ్చి దాదాపు 58 నెలలుగా ఆ కష్టాన్ని చూడలేదు, ఇంట్లో కూర్చొని పింఛన్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు పాపం వాళ్ళు సచివాలయం దగ్గర రావడం, చాలామంది రాలేని వాళ్ళు, వృద్ధులు, వికలాంగులు, నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు రాక తప్పట్లేదు. సో ఇటువంటి నేపథ్యంలో ఇది ఊహించని శాఖ మొత్తానికి మే 13